మల్లిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లిక రాఘవేంద్ర. ఈరోజు మా ఇంట్లో బోనాలు చేస్తున్నామండి. కానీ ఈ బోనాలు చేసింది మాత్రం నేను కాదు, మా పెద్దాడపడుచు, చిన్నాడపడుచు, మా అక్క, మా పిన్ని. పిన్ని మీన్స్ మా హస్బెండ్ వాళ్ళ మేనత్త. సో ఇది చేశారు. ఆ చేసిన వాళ్ళని కూడా నేను చూపిస్తాను. నాకు జిమ్ నుంచి రావడం లేట్ అయింది, సో నేను అందుకని నేను దీంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. మా ఊర్లో చాలా హడావుడి జరుగుతుంది, మీకు సౌండ్ వినిపిస్తున్నట్టుంది. సో చూడండి, మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తాను నేను. అందరు ఇది మా బాల్కనీలో ఉన్నారు. చూడండి, మాకు అదే కుమ్మంలో కట్టమని. సో మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. చూడండి, మొత్తం మా గ్యాంగ్. చూడండి, మా పెద్దాడపడుచు. అక్క హాయ్ చెప్పండి. మా పెద్దాడపడుచు మీకు ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది. ఈమె మా అక్క వాళ్ళ, మా తోటి కోడలు వాళ్ళ మమ్మీ. పిన్ని హాయ్ చెప్పండి. ఓకే, ఈమె మా బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లి, రెండో చెల్లి. వెనక వీళ్ళ హస్బెండ్ మా బాబాయ్. మా బాబాయ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త. వాళ్ళ మామయ్య వాళ్ళ భార్య నేను. మా అన్నయ్యకి చెల్లి నేను. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త, మా మామయ్య వాళ్ళ చెల్లి, వాళ్ళ హస్బెండ్ మా మల్లేష్ మామయ్య, మల్లేష్ బాబాయ్. ఓకే, మా హస్బెండ్ వాళ్ళ చిన్న మేనత్త. ఓకే అక్క హాయ్ చెప్పండి. ఈ పాత్రలన్నీ మీకు ఆల్రెడీ పోషించినవి. శుభాకాంక్షలు. హలో, వెరీ గుడ్, బాగా చెప్పింది మా పిన్ని. అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. మా ఊర్లో చాలా చాలా హడావిడిగా చేస్తున్నారండి. నేను కిందికెళ్ళి చూపిస్తాను నేను మీకు. మా వాళ్ళు ఇంకా మంచి మంచి మేకప్ వేసుకుంటారంట. సో నేను మాత్రం ఇట్లనే ఉంటా. వాళ్ళు శారీస్ కట్టుకొని మేకప్ వేసుకుంటారు. అప్పటిదాకా మనం కిందికెళ్ళి చూసొద్దాం. మా ఊర్లో చూపిస్తాను. కిందికి వచ్చేయండి, రెడీ అయ్యి. సో ఇక్కడ మా మావయ్య గారు ఎక్కడికి వెళ్ళాను ఏమో తెలుసుగా, మా అమ్మమ్మ, మా ఇంటికి పెద్ద.
అక్కడ రోడ్డు కనిపిస్తుందా మీకు? ఆ చివరికి హీరోయిన్, హీరో అంటున్నా. సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టుగా పిన్నిని వదిలిపెట్టి బాబాయ్ కూడా వచ్చిండు. ఆయన ఇవాళ ఒక్కరోజే మాట్లాడతారు, ఏదో పండగకి వచ్చిందని చెప్పి. తర్వాత ఇక నేను మాట్లాడాను, ఎందుకంటే జిమ్ ఓపెనింగ్కి పిలిస్తే రాలేదు. ఇంకా మా బోనాలు రెడీ అయినాయి, ఇంకా వెళ్తాయి ఇవి కూడా. అయిపోయింది ఆల్రెడీ. వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ మాట్లాడుకుంటారు. ఫ్లాష్ బ్యాక్ మల్లిక ప్లీజ్ అన్ని పెట్టకమ్మా. ఫోటోలు ఏదో చూసుకుంటారు. ఫోటోలు మానక్క దొబ్బక్క మన ఆయన మా అమ్మ ఎట్లుండ్రు. రాజశేఖర్ అన్న గబరేడి గబ్బరేడు పుట్టలేడు. ఫోటోలు పెట్టద్దా? మీ ఆయన లేడు కదా, ఎందుకు సిద్ధు బావలేడు? మీ ఆయన లేడు కావాలి కదా. ఆ దొబ్బి హాయ్ చెప్పు మా క్యూటీ, హాయ్ చెప్పు. హాయ్ బాయ్ చెప్తావు. అగో బాయ్ అంట. అదే అంత పెద్ద జుమ్మే కనబడుతుంది కానీ అది ఎట్లొచ్చిందో అందరికి మొత్తం 10,000 రూపాయలు అని ఇప్పుడు నువ్వు. అయ్యో ఏమేమి మేకప్ ఆమె వితౌట్ మేకప్, ఆమె న్యాచురల్ బ్యూటీ. అయ్యో కోడలా తీసుకుని ఆమెకు అలవాటే కదా. మాట్లాడు పిన్ని. బాగున్నారా? ఎక్కడికి వచ్చారు మరి మీరు? గోడల పెడకు వచ్చిన మా అమ్మోళ్ళ ఇంటిది, మా అన్నయ్య వాళ్ళ ఇంటిది. ఎవరు పిలిచిర్రు మిమ్మల్ని? మా అన్నయ్య పిలిచిండు వచ్చాము. జిమ్ ఓపెనింగ్ రోజు పిలవలేదా? పిలిచారు కానీ మా కూతురు పిలవలేదంటే రాలేదు. మా కూతురు వాళ్ళు. సరే సరే, మంచిది మంచిది. పబ్లిక్ తెలుస్తుంది కదా. హలో పబ్లిక్, చల్ నడండి పోదాం, గుడి కాడికి వెళ్తాం. పక్కన ఉంటుంది నా పోయి అంట. చూసారా మా ఇంట్లో ఎంత సందడిగా ఉందో. పెళ్లిలాగా ఉంది ఇప్పుడు. బట్టలు ఎవరు తగిలిచ్చారుడా? వాళ్ళను పెడతా వాళ్ళను. ఏమి ఎప్పుడే వచ్చిందండి ముంబై నుంచి, హీరోయిన్. బోనం పట్టరా? ఏంటి ఏంటి వీడియో తీసుకురా. ఆమె కూడా రామలక్ష్మి మా ఫ్రెండ్స్ వచ్చింది వైజాగ్ నుంచి అంటావు కదా. వైజాగ్ కాదు, మీరు భాష మాట్లాడాలి కదా, మాట్లాడి రావాలి. ఏమండి అది దాన్ని చెప్పాలి కదా. మీ కోడలు ఏది మీ చుట్టుపట్ట గైడ్ ఎవరు? గైడ్ అరే ఎవరి చేతిలో ఉంది? చుట్టబట్టి ఎవరి చేతిలో చాలా హ్యాపీగా ఉండాలి. ఇంకోసారి మా ఇంటికి వచ్చి ఏడవద్దు. దీపం పట్టుకో మమ్మీ. దీపం అరే ముందుకెళ్ళరా.
ఇది కూడా బాగుంది. గుడ్డ మంచిగా ఉంది కదా కింద. ఇప్పుడు ఇటు సైడా ఇక్కడే నేను నీలాగా మామూలు మనిషిని ఇక్కడ అయితే किसको निकाल रहे थे? सबको అరే అంటే రావద్దు చెప్తారు కదా. ముగ్గురు వచ్చి खाते हुए उंगरा मार इसका कान में का दे हम घर को अपन घर के स्कूल जाएंगे అక్కడ आज డ్రెస్ వాళ్ళందరూ పెట్టాలి. మా చిన్ననాటి స్నేహితురాలు క్లాస్మేట్ మళ్ళీ ఇద్దరు ఒకటే క్లాస్మేట్. ఏయ్ రూల్ నెంబర్ ఫ్రెండ్స్ వింటున్నారుగా? క్లాస్మేట్స్ అంట. రూల్ నెంబర్ 1 చంద్రెడ్డి రూల్ నెంబర్లో గుర్తున్నాయి. ఆయన ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కదమ్మా. ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు కూడా చిన్ననాటి స్నేహితులు అంట వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట. రూల్ నెంబర్ తో సహా గుర్తుందంట వీళ్ళకి. రూల్ నెంబర్ 1 నెంబర్ 1 అంట. ఈయన నాకు బాబాయ్ అవుతాడు. సో పిన్నికి బాబాయ్ అవుతాడు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసి కలవడం జరిగింది గుళ్ళో. గవర్నమెంట్ స్కూల్ చదివినాం కదా మరి అన్ని తెలుస్తాయి. సో చెప్పుకోదగిన అన్ని టాపిక్ చేంజ్ చేస్తున్నా మాది మర్చిపోతున్నా తగిన విషయం.
అంతేనా? నెక్స్ట్ అంటే ఆమె కొడుకు కూడా కానిస్టేబుల్, నా కొడుకు కూడా కానిస్టేబుల్. వీళ్ళ కొడుకు కూడా కానిస్టేబుల్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ అబ్బాయి కూడా ఎస్ఐ మిస్ అయింది. సో వీళ్ళ కొడుకు కూడా కానిస్టేబుల్ అంటే అంటే వీళ్ళిద్దరు క్లాస్ లో చిన్నప్పుడు మాట్లాడుకుంటలేమో, నాకు పెళ్ళైన తర్వాత నా కొడుకు నేను కానిస్టేబుల్ ని చేస్తా, అదే పోలీస్ ని చేస్తా, నా కొడుకుని కూడా పోలీస్ ని చేస్తా మేము అనుకున్నారేమో. అనుకోలేము ఎందుకంటే నేను ఎస్ఐ 15th క్లాస్ వరకు డ్రెస్సింగ్ చేంజింగ్ అనమాట. కాదు, మేము చదివింది 5వ క్లాసే కానీ మేమేమి మా పిల్లల్ని చదివిస్తున్నాం అంత ఏది నాలెడ్జ్ అప్పటికి. ఇప్పటికి అన్ని పిల్లలు ఉండక ముందు మొత్తం పెద్ద కొడుకు పోలీసా? ఎంతమంది? 2 కొడుకులు. రానక్క వానక్క. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. రానక్క ఒక్కతే వెళ్ళిపోతుంది ఇక బోనం పట్టుకుందని. అవి చూడడానికి అందంగా ఉన్నాయి, చేతి బర్ర బర్ర. నువ్వు పట్టుకుంటాం, నేను పట్టుకున్నాం.